అందరికీ షాలోమ్. నా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి నా ప్రియ సోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మీ అందరూ బాగున్నారని నమ్ముతూ విశ్వసిస్తున్నాను. ప్రతిదినం అనుదిన ప్రార్థనలు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇది నా బైబిల్ గ్రంథంలోంచి కొన్ని మాటలు మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. అపోస్తలుడైన పౌలు గారు రోమీ సంఘానికి రాస్తూ ఇలా తెలియజేస్తున్నారు. రోమిల్ రాసిన పత్రిక 5:5 చూస్తే, ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరించబడి ఉన్నది. దేవుడు మనపై చూపే ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మన హృదయాలు నిండి ఉన్నాయి. కాబట్టి క్రీస్తునందు మీకు కలిగి ఉన్న నిరీక్షణ ఆశ ఎన్నటికీ వృధా కాదు, లేదా మిమ్మల్ని సిగ్గుపరచదని వాక్యం సెలవిస్తుంది. దేవునిపై నమ్మకం ఉంచిన వారు నిరాశపడరు. దేవుని ప్రేమను అనుభూతిని చెందటం ద్వారా కష్టాలలో కూడా ధైర్యంగా ఉండగలుగుతారు. మరియు ఈ నిరీక్షణ సిగ్గుపరచదు, ఎందుకంటే మీకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మీ హృదయాల్లో కుమ్మరించబడి ఉన్నది. మరియు మీ ఆశ మిమ్మల్ని సిగ్గుపరచదు, ఎందుకంటే మీకు ఇవ్వబడిన పరిశుద్ధాత్మ ద్వారా మీ హృదయాలు దేవుని ప్రేమతో నిండి ఉన్నాయి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు చెప్తున్న మాట, ధైర్యంగా ఉండండి. కష్టాల్లో కూడా దేవుని ప్రేమ తోడు మీకు ఉండి మిమ్మల్ని ఓదారుస్తుంది, బలపరుస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది. మీ హృదయాల్లో నిండిన దేవుని ప్రేమ మీకు నిశ్చయమైన నిరీక్షణ కలగచేస్తుంది. మీ బాధలు వ్యర్థం కాదని గుర్తుంచుకోవాలా. పట్టుదల, వ్యక్తిత్వం మరి ఆశ ద్వారా దేవుని అద్భుతమైన ప్రేమ ద్వారా మీరు రూపాంతరం చెందుతున్నారని తెలుసుకొని విశ్వాసముతో సవాళ్ళను స్వీకరిస్తారు. క్రీస్తునందు మీకున్న నిరీక్షణ ఎన్నడూ వృధాగా పోదు. దేవుని పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమ మీ హృదయంలో నింపుతూ ఉన్నారు. కాబట్టి శ్రమలలో కూడా మీరు ధైర్యంగా ఉండగలుగుతారు. దేవుడు గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. దేవుడు మీ విశ్వాసాన్ని బట్టి, మీ నమ్మకాన్ని బట్టి, మీ నిరీక్షను బట్టి దేవుడు మీరు ఎక్కడ సిగ్గుపరచబడారో అక్కడే దేవుడు నిలబెట్టుకోబోతున్నాడు. అక్కడే ఘనమైన విజయాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఘనతను దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. అలాగే రోమిల్ రాసిన పత్రిక 8:28 చూస్తే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుతాము. విశ్వాసముతో ఆయన నమ్ముకోవాలి. ఆయన నడిపింపులో మేలు పొందుకుంటారు. దేవుని ప్రేమిస్తే మేలు తప్పక జరుగుతుంది. కానీ నిరాశ పడకండి, దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుని నమ్మి ప్రేమిస్తే మీ జీవితాల్లో వచ్చే కష్టాలు, పోరాటాలు అన్నీ చివరికి మీ మంచికే, మీ మేలుకే జరుగుతున్నాయని ఆయనపై నమ్మకం ఉంచండి. దేవుని ప్రేమ నీకు మేలు చేస్తుంది. దేవునిపై నీకున్న నమ్మకము ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బలపరిచేవారుగా ఉండాలి, దేవుని ప్రేమించేవారుగా ఉండాలి. దేవుని చేత పిలువబడిన ప్రతి ఒక్కరి జీవితంలో కూడా శోధనలు, బాధలు, కష్టాలు వస్తాయి, కానీ రావని దేవుడు చెప్పలేదు. వస్తాయి, కానీ ఎప్పుడైతే మీరు విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థన చేస్తారో, దేవుని పక్షాన మీరు నిలవబడతారో, అప్పుడు ఖచ్చితంగా దేవుని మేలు పొందుకుంటారు. దేవుని ప్రేమలో నిలబడండి, విశ్వాసంలో నిలబడండి, నమ్మకంలో నిలబడండి. దేవునికి నమ్మకమైన వ్యక్తిగా నిలబడు. ఖచ్చితంగా మీరు అడిగినది పొందుకోవాలంటే మీరు నమ్మకము కలిగి జీవించాలి. విశ్వాసంలో స్థిరులుగా నిలబడాలి. మీ విశ్వాసమైన పునాది మీరు కట్టుబడాలి. ఖచ్చితంగా దేవుని మహిమ కార్యాలు మీరు చూడగలుగుతారు. సమస్త పరిస్థితులను, నిరాశ కలిగిస్తున్న శ్రమలు, ప్రతి భయంకరమైన పరిస్థితుల నుంచి నేను విడిపించే దేవుడై ఉన్నాడు. ప్రతి పరిస్థితిని దేవుడు మేలుకరంగా మార్చిపోతున్నాడు. వాక్యము ద్వారా ఎన్నోసార్లు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, కానీ మీరు గ్రహించలేకపోతున్నారు. ఇంకా ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ వేదల నుంచి నేను బయటికి రాలేనేమో అని మీరు అనుకుంటున్నట్లయితే, మోషే ప్రార్థన చేసినప్పుడు అటు నుంచి ఫరో సైన్యం వస్తుంది, శత్రు సైన్యం వస్తుంది. ప్రజలను ఏం చేస్తాడో తెలియదు. ప్రార్థన చేసినప్పుడు దేవుడు మధ్యవర్తిగా వచ్చి నిలబడ్డాడు. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో శత్రువుకు అపజయము కలిగింది, ప్రజలకు విజయం కలిగింది. ఎర్ర సముద్రమును దేవుడు దాటించాడు. దేవుడిని పరిస్థితులన్నిట్లో నుంచి, ఎర్ర సముద్రం అనే పరిస్థితులన్నిట్లో నుంచి దేవుడు నిన్ను దాటించి తన ఒడ్డుకి దేవుడు నిన్ను చేరుస్తాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, భయపడకండి, ధైర్యంగా ఉండవు. దేవుడు నేను విడిపించే దేవుడై ఉన్నాడు. నేను విడిపించబోతున్నాడు, నేను విమోచించబోతున్నాడు. దేవుడు నమ్మావు, దేవుడు సర్వశక్తుడని నమ్ముతున్నావు, ఆయన కార్యాలు చేస్తాడని నమ్ముతున్నావు, కానీ ఎక్కడో నీకు అవిశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసాన్ని తీసేసుకో. విశ్వాసంతో ఉంటే ఖచ్చితంగా దేవుని మహిమ కార్యాలు చూస్తావు. దేవుని కార్యాలు మీరు ఖచ్చితంగా చూస్తారు. దేవుడు తన సాక్షి బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకోబోతున్నాడు. ఎప్పుడైతే దేవుని ప్రేమలో మీరు కుమ్మరించబడతారో, దేవుని పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మీలో కుమ్మరించబడుతుందో, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన శక్తిని, బలమునిచ్చి నీ శ్రమలలో, బాధలలో, హింసలలో, కష్టాలలో, ఆర్థిక ఇబ్బందులలో, అప్పులలో మీరు తట్టుకొని నిలబడే శక్తి దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. దేవుని ఆశ్రయించు, దేవుని శక్తిని ఆశ్రయించు. ఖచ్చితంగా దేవుని మహిమ కార్యాలు చూస్తావు. ఇది నాన్న
నీవు మనుషుల వైపు చూడకు. మనుషుల వైపు చూస్తున్నావు కదా, ఇన్ని దినాలు మనుషుల వైపు చూసావు కదా, మనుషుల దగ్గర సహాయం అడిగావు, కానీ అక్కడి నుండి నీకేమీ జవాబు రావటం లేదు. అయితే మనుషుల వైపు చూడకు, మనుషులు ఏదో చేస్తారని ఆశపడకు. దేవుని వైపు చూడు. నా దేవుడు ఖచ్చితంగా నా పట్ల కార్యం చేస్తాడని, నా దేవుడు నన్నెన్నడూ సిగ్గుపడినవాడని ధైర్యంగా నిలబడు. నీకున్న పరిస్థితులన్నీ నీకు మేలుకరంగా మార్చబోతున్నారు. మీరు ఎప్పుడైతే విశ్వాసం అనే పునాది మీద నిలబడతావో, నిన్ను నీవు విశ్వాసం అనే పునాది మీద కట్టుకుంటావు, ఖచ్చితంగా దేవుని యొక్క గొప్ప కార్యాలు చూస్తారు. ఇంకెందుకులే ప్రభా, ఇక చాలు, ఇంత మటుకు చాలు, నేను బ్రతికిన అవకాశం కూడా, ఇక సమయం కూడా లేదు ప్రభా, నాకెవరు సహాయం చేసేవారు లేరని సతికిల పడిపోయావు కదా. నా ప్రియ సహోదరి సహోదరా, మీతోనే దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరు నిన్ను విడిచిపెట్టి వెళ్ళినా, ఒకవేళ ఎవరు నీకు సహాయం చేయడానికి రాపోయినా బాధపడవద్దు. దేవుడు సహాయకర్తగా నీ దగ్గరికి రాబోతున్నాడు. ప్రజలందరూ విడిచి వెళ్ళొచ్చు, నీ కుటుంబంలో ఉన్నవారు నిన్ను విడిచి వెళ్ళిపోవచ్చు, కానీ దేవుడే అన్నడు విడిచిపెట్టే దేవుడు కాదు. క్రీస్తు ప్రేమ నుండి ఎవ్వరూ ఎడబాపేవారు లేరు ఈ ప్రపంచంలో. ఈ లోకంలో ఆయన ప్రేమను ఆశ్రయిస్తే, ఆయన ప్రేమను పొందుకుంటే, ఆయన నిన్నెన్నడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఎన్నడూ నిన్ను విడువడు, ఎడబాయడు. నీకు తోడై ఉండి నీకు సహాయం చేసి ఆయన దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకునే దేవుడై ఉన్నాడు. ఏ లోక ప్రేమలు ఆశించకు. ఏ లోకంలో ఎవరు నిన్ను విడిచి వెళ్ళిపోయినా ఎవరు విడిచి వెళ్ళినా దేవుడు ఎన్నడూ మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. శాశ్వతమైన దేవుడు, నీతో శాశ్వత కాలం ఉంటాడు. నిన్ను నడిపించే దేవుడు. నువ్వు బ్రతికి ఉన్నంత కాలం దేవుని ప్రేమ నీతోనే ఉంటుంది. దేవుని హస్తం నీకు తోడుగా ఉంటుంది. దేవుడు మీతో ఉంటాడు. ఈరోజు మీరు బాధపడుతున్నారు కదా, నాకు న్యాయం జరగట్లేదు, నాకు ఎక్కడ చూసినా అన్యాయమే జరుగుతుంది, ఎందుకు నాకే ఇలా జరుగుతుంది, ఎందుకు నాకే ఇలా జరగాలని మీరు ఆలోచిస్తున్నారు, దిగజారిపోతున్నారు కదా. వీళ్ళరా మీకు అన్యాయం చేస్తున్నారా? ప్రార్థన చేయి. దేవుడు ఖచ్చితంగా మీకు న్యాయం జరిగిస్తాడు. న్యాయమైన కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నాడు దేవుడు. ఎవరు మీకు శత్రుతంగా ఉన్నారో, ఎవరు మీ కుటుంబం పాడైపోవాలని చూస్తున్నారో, ఎవరు మీ కుటుంబం నాశనం అయిపోవాలని చూస్తున్నారో, ఎవరు మీ కుటుంబం వెలువైబడాలని చూస్తూ ఉన్నారో, ఎవరు మిమ్మల్ని ఎగతాళిగా మాట్లాడుతున్నారా, ద్వేషిస్తున్నారా, హింసిస్తున్నారా, అవమానకరంగా మాట్లాడుతున్నారా, ఈయనకి ఏం చేత కాదు, ఈమెకి ఏం చేత కాదని ఒకవేళ నిన్ను దూషిస్తున్నట్లయితే ప్రార్థన మాత్రమే చేయి. వారిని ఏమనకు. ప్రార్థన ద్వారానే ఎక్కడైతే మీరు దూషించబడ్డారో, ఎక్కడైతే మీరు వెలివేయబడ్డారో, ఎక్కడైతే అవమానించబడ్డారో, నిందించబడ్డారో, అక్కడే దేవుడు మీకు ఘనతను తీసుకురాబోతున్నాడు. అక్కడే దేవుడు తన మహిమ కార్యాలు నీ పక్షాన, నీ కుటుంబ పక్షాన దేవుడు చేయబోతున్నాడు. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు వేగిరిపడు. మనుషుల వైపు చూడకు. ఎందుకు మనుషుల వైపు చూస్తున్నావు? దేవుడు చేయలేడా? ఖచ్చితంగా చేస్తాడు. మనుషులు మాట ఇచ్చి తప్పుతారు, కానీ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మనుషుల మాట మర్చిపోయినా నువ్వెన్నడూ బాధపడద్దు. దేవుడు మాట ఇచ్చాడు కదా, ఖచ్చితంగా మీ జీవితంలో తన ఉన్నతమైన కార్యాలు చేయబోతున్నాడు. దేవుని చిత్తానికి లోబడు. దేవుని పట్ల ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, వాటికి లోబడు. ఆయన ఆజ్ఞలకు లోబడు. ఖచ్చితంగా ఏవైతే పోగొట్టుకున్నారో దానికి మెండైన దేవుడు డబల్ ఆశీర్వాదాలు దేవుడు మీ జీవితంలో అనుగ్రహించబోతున్నాడు. దేవుడు తన ఉన్నతమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించబోతున్నాడు. లోకం వైపు చూడవద్దు. నిరీక్షణ మిమ్మల్ని అన్నడు సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మిమ్మల్ని నిలబెట్టబోతుంది. దేవుడు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకో. తన శక్తిని ప్రతిరోజు ఆశ్రయించు. దేవుని సన్నిధిలో బలంగా ప్రార్థించు. విశ్వాసంతో నిలబడు, నమ్మకంతో నిలబడు. ఎక్కడైతే నీ కుటుంబంలో నువ్వు ద్వేషించబడ్డావో, ఎక్కడైతే మీరు వెలివేయబడ్డారో, అక్కడే దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకోబోతున్నాడు. ఒకవేళ నీ బిడ్డల భవిష్యత్తు కొరకు బాధపడుతున్నావా? దేవుడు నీ బిడ్డల భవిష్యత్తుని నిలబెట్టబోతున్నాడు. దేవుడు నీ బిడ్డలకి మంచి ఉద్యోగాలను దేవుడు ఇవ్వబోతున్నాడు. ఈరోజు పిల్లల కొరకు బాధపడుతున్నట్లయితే దేవుడు ఒక మంచి బిడ్డల్ని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. వాగ్దాన పుత్రుల్ని దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. మీ వ్యాపారంలో దీవించబడలేకపోతున్నారా? దేవుడు మీ వ్యాపారాలు దీవించబోతున్నాడు. దేవుడు మీ పట్ల, మీ కుటుంబం పట్ల, మీ బిడ్డల పట్ల గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఉన్నతమైన
కార్యాలు దేవుడు మీ కుటుంబం పట్ల, మీ యొక్క బిడ్డల పట్ల దేవుడు జరిగించబోతున్నాడు. మీ కీడులన్నీ మేలుగా దేవుడు మార్చబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. మీ అనారోగ్య పరిస్థితుల నుంచి దేవుడు వినిపించబోతున్నాడు. ఒకవేళ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మరణ పరకలో ఉన్నవా, దేవుడు నిన్ను విడిపించబోతున్నాడు. ఏ కీడు నీకు రాకుండా దేవుడు తప్పించి తన ఉన్నతమైన స్వస్థతను దేవుడు అనుగ్రహించి తన సాక్షి బిడ్డగా దేవుడు నిలబెట్టుకుంటున్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.